హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కొడైకెనాల్ లేక్. సూపర్ ఉంది కదా లేక్. సిటీ మధ్యలో అంతా సిటీయే. కొడైకెనాల్ టౌన్ మధ్యలో లేక్. ఇక్కడ ఊరేగింపు వెళ్తుంది, అందరూ నాలుగు పడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ. చూడండి వాళ్ళు ఎలా పుడుచుకున్నారు. రైట్ మా బోట్ ఇరుక్కుపోయింది, కష్టపడుతున్నాడు అతను తిప్పడానికి. రైట్ అంటే మేము ఎక్కిన బోట్ స్టార్ట్ అయింది. ఇంత ఎగ్జైటింగ్గా ఉన్నాం. కింద పడితే బాగుంది అనుకుంటున్నాం. ఎలా వెళ్తామో ఈ టెస్ట్ చేద్దాం, చూద్దాం. ఇద్దరు చూడాలి. టెస్ట్ చేస్తే ఊర్లో బట్టి లేక్ సెంటర్లోకి వచ్చాం. ఎంత బాగుంది కాబట్టి కొడైకెనాల్ అంతా భలే ఉంది. ఇక్కడ 2 బోటింగ్స్ ఉన్నాయంట. ఏదన్నా మున్సిపాలిటీ, కొడైకెనాల్ లోకల్ మున్సిపాలిటీ అంట. అక్కడ తెలంగాణ టూరిజం అంట అది కనిపించేది. సారీ, తమిళనాడు టూరిజం అంట. వెయిట్ చేసుకోక. ఊటీ లేక్ భలే ఉంది కదా, న్యాచురల్ లేక్. సారీ ఊటీ కదా, కొడైకెనాల్ లేక్ బాగుంది కదా. ఊటీ కాదు, సారీ కొడైకెనాల్. భలే ఉంది. మా జర్నీ బాగుంది పడవలో. స్నోఫాల్ ఎంత బాగా ఉందో. మళ్ళీ మారిపోతుంది క్లైమేట్ ఎప్పటికప్పుడు. ఇక్కడ 365 డేస్ ఇలాగే ఉంటుందంట. చాలా చాలా బాగుంది. ఊటీ కంటే నాకు కొడైకెనాల్ బాగా నచ్చింది. నాకైతే నచ్చింది. కొంచెం గ్రీనరీ కానీ సీనరీస్ కానీ బాగా చాలా బాగున్నాయి. మంచు వస్తూనే ఉంది ఎప్పుడు అలాగే. మా కొత్త రిసార్ట్కి వెళ్తున్నాం ఫారెస్ట్లో. ఈ రోడ్డు సూపర్ ఉంది కదా. డీప్ ఫారెస్ట్లో రూమ్ అంట. ఎంత బాగుందో. జాక్ ఫ్రూట్ ఎక్కడ ఉందంట. జాక్ ఫ్రూట్ కాళ్ళలో వస్తాయా? నేల మీద వస్తాయి అనుకున్నాను. భలే ఉంది జాక్. ఫ్రెండ్స్ ఈ దారంతా వాటర్ ఫాల్సే. ఎంత బాగుందో చుట్టూరు అన్ని కొండలు, మొత్తం మంచు, మొత్తం ఫారెస్టే. తాజా తాజా క్యారెట్ వేయి, కొడైకెనాల్ క్యారెట్ వేయి, భలే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము తీసుకుని కాటేసుకొచ్చాం. చుట్టూ ఎటు చూసిన ఫారెస్ట్, మధ్యలో రూమ్స్, కాటేజెస్ చాలా బాగా కట్టారు. చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్. చుట్టుపక్కల ఏమీ లేవు. అంతా డీప్ ఫారెస్ట్, అంతా హిల్ స్టేషన్. భలే ఉంది. ఇక్కడ వెదర్ కూడా వర్షం పడుతుంది. ఎక్సలెంట్ ఉంది. చాలా చాలా బాగుంది. దిస్ ఈస్ అవర్ రిసార్ట్స్. ఇది మా రూము. నాకు ఇది ఇచ్చారు రూము. ఇది బాగుంది. రూము బాగానే ఉంది.
బ్రిటిష్ బంగ్లా అంట, పర్వాలేదు. ఏదో కొత్త పువ్వు అంట, మనుష అడుగుతుంది అలానే. పక్కన చిన్న వాటర్ ఫాల్ ఉంది, చూద్దాం. చిన్న వాటర్ ఫాల్ ఇదిగోండి, వచ్చేసాం. చిన్న వాటర్ ఫాల్ కాదు, వాటర్ ఫాల్ లాంటిది. వాటర్ వెళ్తూ ఉన్నాయి, కొండల్లో వచ్చిన వాటర్, వర్షం వాటర్ వెళ్తూ ఉన్నాయి. సౌండ్ చూసారా, పీస్ఫుల్గా అలా ఉంది. కోయిల కూకు. ఎక్కడి నుంచో వస్తున్నాయి వాటర్. ఇవన్నీ మా రిసార్ట్స్ అండి. చిన్న కొండ కింద నుంచి పైదాకా రూమ్సే మొత్తం చుట్టూ. ఇప్పుడు చిన్న ఇక్కడ నుంచి అయిపోయింది, లేచాము. ఇప్పుడు చిన్న ట్రెక్కింగ్ ఉందంట, ట్రెక్కింగ్కి వెళ్తాం. మరిన్ని అప్డేట్స్ ఇస్తాం. ట్రెక్కింగ్ ఇక్కడ చిన్న ట్రెక్కింగ్ బాగుంటుందంట, చూద్దాం ఏం బాగుంటుంది. ఇంకా వేరే ఫ్యామిలీ వాళ్ళు రావాలి, వెయిట్ చేస్తున్నారు. ఈలోపు చిన్న గేమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. రోప్, నీహా రోప్ ఎక్కుతావా? బాగుంటుంది రోపే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. అందరూ కరెంట్ ఫెన్సింగ్స్ వేసుకున్నారు ఇక్కడ అందరు ఇళ్లల్లో, ఎస్టేట్లో. ఎందుకంటే అంత ఎలిఫెంట్స్, బైఫిన్స్ అన్నీ వస్తుంటాయి కదా, అందుకని అడవి దున్నలు, ఎలుక బండ్లు, ఏనుగులు అవి రాకుండా ఫెన్సింగ్లు వేసుకున్నారు. దారంతా ఫెన్సింగ్లే ఉంది. మంచు రైన్ఫాల్. కొడైకెనాల్ అంతా రైన్ఫాల్ అంట. మొత్తానికి మేము నడుస్తున్నాం, ఇంకా ట్రెక్కింగ్ ఖర్చు చేరుకోలేదు. వస్తూ ఉన్నాం దారిలో. దారి అంతా భలే ఉంది, గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ చూస్తున్నాం. మంచు పొగ బాగుంది పొద్దున్నే. చివరికి మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఏం కాదు, ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. నడుస్తున్నాం ఇలా చిన్న సెలయేర్లు దారి, ఇలా ఫారెస్ట్లో నుంచి బాగుంది. ఇది భలే ఉంది. ఇక్కడ అక్కడ చిన్న నది, ఇక్కడ చూడండి ఎంత పెద్దదైందో. చిన్న వాటర్, ఇంకెంత పెద్ద వాటర్ చూడండి. ఇక్కడ ఇలా చిన్న వాటర్ ప్యూర్గా ఉన్నాయి, చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. కొండల్లో వచ్చే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. పెట్టు, ఎక్కడి నుంచో వస్తుంది. ఇక్కడ పెద్దదైంది. ఇటుపక్క ఇంకోటి ఉంది, అటు నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇక్కడికి వచ్చి పెద్ద నది అయిపోయింది. చూసారా పైకి ఇంకా ఎంత బాగుందో. ఇంకా హాఫే వచ్చామంట, హాఫ్లో ఇలా ఉంది. ఇంకా పైకి వెళ్తే అలాగ ఉంటుందో చూడండి ఎంత బాగుందో. మన ఏపీలో గుడిస్ ఉంది కదా, అలా ఉంది. ఇంకా బాగుంది, వెదర్ బాగుంది. ఇంత మంచులో కూడా మాకు చెమటలు వస్తున్నాయి, అలా ఉంది ట్రెక్కింగ్. సందివే దారిలోని ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ గెస్ట్ హౌస్లు అంట. పాండిచ్చేరి నుంచి వస్తున్నారు, ముంబై నుంచి ఉంటున్నారు, వీళ్ళ గెస్ట్ హౌస్లు కట్టుకున్నారంట. ఇవన్నీ బాగుంది. పక్కన పెద్ద వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది నాకు, నెమళ్ళ సౌండ్ వినిపిస్తుంది. దగ్గరికి వచ్చినామనుకుంటా, మంచు ఎలా కనిపిస్తుందో. ట్రెక్కింగ్ స్పాట్ దగ్గరికి వచ్చినట్లున్నాం. ఇక్కడ పెద్ద సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. చూద్దాం ఏముందో. భలే ఉంది ఇక్కడ, ఎక్సలెంట్ ఉంది. ఇప్పటికి వైనాడ్ వెళ్ళాను, ఊటీ వెళ్ళాను, కేరళ వెళ్ళాను, ఇడుక్కి వెళ్ళాను. ఇన్ని చోట కన్నా నాకు ఇదే నచ్చింది. మెడికేరీ కూడా చూశాను, దానికంటే ఇదే బాగుంది అండి. మొత్తానికి ఏదో ఎక్కిచ్చాడు ట్రెక్కింగ్ అని. చూడడానికి బాగానే ఉంది, అంత మంచి ఏం కనబట్లా. అబ్బా మేము కష్టపడి ఎక్కిస్తాం. వెనక ఇంకా ఒక్కలా కూర్చున్నారు, ముందు కొంతమంది వెళ్ళిపోయారు. చూడు చుట్టూ వ్యూస్ భలే ఉన్నాయి.
ఇప్పుడు మేము కొడైకెనాల్ టౌన్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 15 కిలోమీటర్ల దూరంలో ఇలా ఫారెస్ట్లో రూము. ఆ రూమ్ దగ్గర ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ పేరు నేను పెట్టాను ఆంధ్ర గుడిసె. ఆంధ్ర గుడిసె. మారేడుమల్లి గుడిసె వెళ్తాం కదా, అలాగుంది. సిగ్నల్ ఫుల్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఫుల్ సిగ్నల్ ఉంది. మా వాళ్ళందరూ ఎక్కలేక చిన్న ఎక్కుతున్నారు. మాతో వచ్చిన వాళ్ళందరూ. మేము వాళ్ళ కోసం ఆగాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉందంట. ఇక్కడే ఇలా ఉంది. ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చారు, కేరళ వాళ్ళు వచ్చారు, తమిళ వాళ్ళు ఉన్నారు. బాగుంది. అందరూ విజయవాడ వాళ్ళు అంతా వచ్చారు. మాతో పాటు వెనక్కి వస్తున్నారు. వచ్చేసినట్లు దగ్గరికి. ఇదంతా నాకైతే గుడిసెలాగే ఉంది. మారేడుమల్లి దగ్గర గుడిసె ఉంటుంది కదా, అలాగే ఉంది. అవసరం కష్టపడి ఎక్కినట్లున్నా. సర్లే, ఇదో థ్రిల్లింగ్. కొడైకెనాల్ గుడిసె ఉంది. వచ్చేసాం పైకి. చాలా బాగుంది. అంత పొగ మంచి ఏం కనపడట్లేదు. ఎంత కష్టపడి వచ్చి పైన చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నేహా లైవ్ వీడియో పదా. వచ్చాం పైకి. కొడైకెనాల్ గుడిసెకి వచ్చేసాం. కొడైకెనాల్ గుడిసె వచ్చేసాం. అయ్యి అదంతా భలే ఉందని ఇంకా. ఫైనల్లీ వచ్చాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. అత్తుకో పళని టౌన్. సరిగా రావట్లా, మళ్ళీ చూపిస్తాను. కొడైకెనాల్ లేక పళని లేకంట. అక్కడ డ్యామ్ ఒకటి ఉంటుంది. డైరెక్ట్ అదే నేను చెప్పాడు 5 కలుస్తుంది సంజీవిని అని. इधर से कितना दूर है वाटरफॉल? సేమ్ రూట్ ఏ కింద దిగి ఇంకా ఎక్స్ట్రా అయితే మాకు ఓపిక లేదు భయ్యా. ఇంకా ఎక్స్ట్రా అయితే మాకు ఓపిక లేదంట. తను ఇంకా ఎక్స్ట్రా వెళ్తానికి కూడా లేదు. ఇది అది అక్కడ దూరంలో ఒక ఊరు కనబడుతుందా, అది పళని అంట. పళని టౌన్ అంటది. ఇక్కడ నుంచి పళని చూపించారు మాకు. పళని చూపించినా ఇక్కడ తీసుకొచ్చారు. బాగుంది, థ్రిల్లింగ్. కొండల్లో కోనల్లో అంత బాగుంది. మంచి వదిలింది. మేమున్న విలేజ్ రిసార్ట్, మేమున్న రిసార్ట్ దగ్గర చిన్న ఊరు అంటది. ఎంత దూరం ఉందో పక్కన. కష్టపడిపోతున్నారు జనాలు. దిగడానికి ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. బాంబులు అంత మంచి ఏం కనబడుతుంట. అంత మంచిగా ఉంది ఇక్కడ. ఎలా మారిపోతుందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. 5 minutes 10 minutes మొత్తం మారిపోయింది క్లైమేట్. మొత్తం మళ్ళీ మబ్బులు వచ్చేస్తున్నాయి. మళ్ళీ వర్షం పడుతుంది అనుకుంటా. భలే మారిపోతుంది క్లైమేట్ ఇక్కడ ఎప్పటికప్పుడు. సూపర్ ఉంది. కొడైకెనాల్ గుడిసె కాదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది కొడైకెనాల్ గుడిసె కంటే బాగుంది. ఆంధ్ర గుడిసె కంటే బాగుంది. చాలా చాలా బాగుంది. ఇదే మన రిసార్టు కనబడుతుంది ఎదురు. రిసార్ట్ ఎలాగుందో రోడ్డు. అందరూ కష్టపడి దిగుతున్నాం చూడండి. కనుక జెండా పాతాలరా, వచ్చిన వాళ్ళందరూ మబ్బులు విడిపోతాయి. ఏ బావా ఇక్కడ ఆ జెండా అసలు ఇక్కడ ఆ జెండా పాతాలంటే మబ్బులు విడిపోతాయి.
ఇలాగే దిగాలి కష్టపడుతూ ట్రెక్కింగ్ చేసుకుంటూ. దిగడమే ఈజీ నాకైతే. అయిపోయింది, బాగా కనబడుతుంది అంతా ఫారెస్ట్ ట్రెక్కింగ్. చూవర్ వాటర్, చిన్న వాటర్ ఫాల్ అంటే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం ఏం జరిగింది. ఎండ వస్తుంది. ఇక్కడెక్కడో వాటర్ ఫాల్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఐదు వాటర్ ఫాల్స్ కలుస్తాయంట. 5 నదులు అంటున్నారు వాళ్ళు. 5 రివర్స్ కలుస్తాయి అంటున్నారంట. ఏదో చూద్దాం, వెళ్ళి నడుస్తున్నాం. పక్క నుంచి వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది పెద్దగా. నాకైతే మీకు వినిపిస్తుందో లేదు కానీ వాటర్ బాగుంది. బాగుంది, సో బ్యూటిఫుల్. బాగా పెద్ద వాటర్ ఫాల్ అనుకుంటా. మంచి సౌండ్ వస్తుంది. కింద ఈ వాటర్ కింద పడుతున్నాయి. ఫైనల్లీ వాటర్ ఫాల్కి దగ్గర చేరుకోబోతున్నాం. ఫైనల్లీ వచ్చేస్తున్నాం వాటర్ ఫాల్కి. ఏంటో చూద్దాం అనుకుంటే మంచి సౌండ్ వస్తుంది. ఈ వాటర్ ఇలా వెళ్ళి అలా కింద పడతాయంట. ఈ వాటర్ ఇలా వెళ్ళి అలా కింద పడతాయంట. ఇదే వాటర్ ఫాల్ అంట. కిందకి వెళ్ళి చూద్దామా, ఎంత బాగుందో ఇక్కడ. చూసామా, ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి వస్తాం. కానీ కిందకి వెళ్ళడానికి లేదంట. ఇది కొండ దిగాలి, మనకు అవ్వదు. ఇలా నది వచ్చి వాటర్ ఫాల్ లాగా అయింది అంతే. ఇక్కడ ఏదో డ్యామ్ కడదాం చూసారంట, ఉండలేదు, పగిలిపోయిందంట. అప్పుడు వర్షాలు వరదలు వచ్చినప్పుడు బాగా పగిలిపోయిందంట. ఇప్పుడు చూపిస్తా చూడండి, పైనుంచి కింద పడుతున్నాయి వాటర్ ఫాల్. అదుగో వాటర్ జారిపోయి ఇలా అయింది. అక్కడ నదిలో కలుస్తుంది. ఇవన్నీ పళని దగ్గర డ్యామ్లో ఆగుతాయంట, స్టోర్ అవుతాయంట. ఇదిగోండి వాటర్ ఫాల్. ఇంకెంతకన్నా కిందకి పోనీయట్లేదు నన్ను. పోతే జారిపోతామంట. చూడండి ఎలా ఉంది దారి. జారిపోతే ఎక్కడుంటో తెలీదు. మనం వాటర్ రైడ్స్ చేస్తాం కదా వండర్లలో, అలా చేసుకుంటే ఎక్కడికి వెళ్తాం తెలీదు. కొంచెం రిస్క్ చేసి వెళ్తున్నాను వాటర్ ఫాల్ దగ్గర. మొత్తం తీద్దామని ట్రై చేద్దాం, నేను అవుతుందేమో చూద్దాం. మన అదృష్టం ఎలా ఉందో. ఇక్కడ జారితే ఎక్కడుంటామో తెలియదు మనం. సో కొంచెం బెటర్, బ్యూటిఫుల్. అంతగా స్ప్లిచ్ చేస్తున్నారు 2 నిమిషాలు, ఇంకెళ్ళద్దు జారిపోతామని. ఇది కొంచెం బాగుంది చూడ్డానికి. ఇంకెందుకని వెళ్తే జారిపోతాం. ఇలా వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడ కాలేస్తే జారుకుంటా వెళ్ళిపోతుంది. నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఫ్రెండ్స్, కొడైకెనాల్ నుంచి పళని రోడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొడైకెనాల్ పళని రోడ్ పెట్టుకుంటారు. చూసారా మీరు, నార్త్ ఇండియాలో ఊటీ కన్నా అన్నిటికన్నా కొడైకెనాల్ బెస్ట్. లోయలో